2029 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది అంటే దానికి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ యాంటీ జగన్ వేవ్ అయితే వచ్చింది. ఆ యాంటీ జగన్ వేవ్ ని కూటమి తనకి అనుకూలంగా మార్చుకోగలిగింది. అయితే ఇక్కడ యాంటీ జగన్ ఫీలింగ్ వచ్చినా కూడా అవతల పక్క సరైనటువంటి నాయకత్వం కనపడాలి, సరైనటువంటి అనుభవం కనపడాలి. ఆ విషయంలో ఎన్నో రెట్లు పవన్ కళ్యాణ్ మించి చంద్రబాబు నాయుడు కనిపించడంతో, అనుభవం లేమి అనేది పవన్ కళ్యాణ్ ఉండడంతో, చంద్రబాబు నాయుడు నాయకత్వానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇవ్వడంతో చాలా కంప్లీట్ సపోర్ట్ని ఇచ్చే పరిస్థితుల్లో జనం అంతా కూడా ఓటు వేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే కాన్సెప్ట్ మీద గెలిపించారు. బాగుంది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కూటమి ప్రభుత్వం తన పాలన నడిపిస్తోంది. ఈ టైంలో అసెంబ్లీని కూడా నడుస్తుంది. అదే టైంలో పార్లమెంట్లో ఫైనాన్షియల్ బిల్, బడ్జెట్ బిల్ తీసుకొచ్చారు. ఆ బడ్జెట్ బిల్లులో అనేక అంశాలను నిర్మలా సీతారామన్ తెర మీద తీసుకొస్తూ ఆవిడ చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి క్యాపిటల్ అయిన అమరావతికి గాను 15,000 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాము. సో దీంతో మీకు భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇంకొకటి కానీ వస్తున్నాయి, భారీ అమౌంట్ ఇది అనేటువంటి ప్రకటన అలాట్మెంట్ చేశారు. ఇది మేము ఇదే కదా చెప్తున్నాం ఫస్ట్ నుంచి అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక పండగ చేసుకుంటాయి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ దేశానికి, రాష్ట్రానికి ఒక మంచి విజనరీగా ఉండగలుగుతారు, అనుభవశీలి. అందుకే మేము ఇన్నాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు నాయకత్వం సపోర్ట్ చేస్తున్నాం అంటూ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు భారీ ఎత్తున ఒక్క దెబ్బకే ఫస్ట్ ఎలక్షన్ అయ్యి అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే 15,000 కోట్ల రూపాయలు రాబట్టగలిగారంటే అద్భుతం ఇది అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది ఈ అంశం మీద? మీకు ఏ రకంగా ఇది అర్థమైంది? మీరు కూడా వాళ్ళతో ఏకీపిస్తున్నారా ఏంటి అనేది కామెంట్ చేయండి. 15,000 కోట్లని జాగ్రత్తగా ఉపయోగించుకుని అమరావతికి అనేక రకాల ఇన్వెస్ట్మెంట్లు, ఎన్నో రకాల ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి అనేది మనం కోరుకోవాలి.